చిన్న పిల్లగాళ్ళు బడికి పోయి చదవకపోతే ఏం చేస్తారులా? బడిలో సార్లు అయితే కొడతారు కదా, లేకపోతే ఆ పిల్లగాండ్ల అవ్వయ్యలను బల్లెకి పిలిచి అడుగుతారు, ఏం మీ పిల్లగాడు చక్కగా చదువుతలేడు ఏంది అని. కాకపోతే ఒక తండ్రి పిల్లగాడు చదవకపోతే ఏం చేసిండ్రు చూడుండ్రులా. ఇగోనులా ఇంట్లో పిల్లగాళ్ళు చక్కగా చదువుకోకపోతే అయ్యా అవ్వాలైతే ఏం చేస్తారులా? ఆ పొల్లగాని చిన్నగా దగ్గరికి తీసుకొని భయపెట్టు, బతిమిలాడు, కొట్టు, తిట్టు, మంచిగా చదువుకోవాలి బిడ్డ, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తారు కదా తల్లిదండ్రులు. కాకపోతే ఒక దగ్గర ఒక తండ్రి మాత్రం పొల్లగాడు చక్కగా చదువుతలేడు, చెప్పినట్టు ఇంటలేడు అని ఏం చేసిండో తెలుసా అనులా? ఈ ముచ్చటనైతే మస్తు భయంకరంగానే ఉన్నది. ఎందుకంటే ఆ తండ్రి కొడుకు చదువుతలేడని సంచిలో మూట కట్టి ఏకంగా చెరువులో వాడేసిండు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో జరిగిందిలా. అయితే ఒక తండ్రి 8 ఏళ్ళ తన కొడుకు చక్కగా చదువుతలేడని పొట్టు కొట్టి చెరువులో వాడేసినట్ట తండ్రి. అయితే అట్లా కెంచిపోతున్న ఒక మనిషి దీన్ని గమనించి ఆ పిల్లగాని కాపాడిండు. వామో పిల్లగాళ్ళు మీరైతే బాగా చదువుకోండ్రి, చదువుకోకపోతే గిట్ల అవుతుంది. కాకపోతే అయినా పిల్లగాని బుజ్జగించి చెప్పాలి కానీ చదువుతలేడానికి ఇట్లా గోనె సంచులు కట్టి చెరువులో వారేస్తారా అనే ఎవరన్నా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. దింపి అది ఆటోలో తీసుకుపోయి వేస్తున్నాడు. ఏంది రా అన్న కుక్క అంటున్నాడు. అన్నాక నేను చూసి దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు. అతను లేచి కాలుతో దొక్కిండు, ఎక్కిపోతున్నాడు. నేను చూస్తే వడ్డీ డాడీ నేను బడిపోతా అంటున్నాడు. అంటే అది తీసి నేను ఈ పొజిషన్ పోతే అది గీతాలు వస్తలేదు చేస్తలేదు. దాన్ని ఇంకా సంచి దించి చేతికి ఇట్లా కట్టిండు, ఇట్లా కాళ్ళ కట్టిండు, సంచిలో దిగేసిండు, వేసిండు. ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు ఆ సంచి మూతి నువ్వే ఇచ్చినావా? కుక్క పిల్ల అంటున్నాడా? వాళ్ళు అన్నాడు కుక్క పిల్ల అని. మూతికి ఏమైనా బట్ట పెట్టిందా? ఏం పెట్టలే, వాళ్ళు వస్తానే ఉండగా నీళ్ళలో వేసిండు. ఇంత ఎత్తుకుని పోయింది, నీళ్ళు కొన్ని నీళ్ళు వేసిండు. ప్లాస్టిక్ కవర్ గోనకండి, బియ్యం గోనకండి. అన్న మీరు అక్కడ నుండి బయటకు వస్తారా? ఇట్లా గొర్రె పిల్లలు కొట్టుకుని వస్తున్నారా? రోజు అటుకెళ్ళి వస్తాడు, నేను ఆవులం కట్టేస్తుంటే అటుకెళ్ళాను.